అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో మరి ఏప్రిల్ 30వ తేదీన 10th క్లాస్ పరీక్షల ఫలితాలు అయితే వెలువడడం జరిగింది. సో ఇది చూసిన వెంటనే ఒక ప్రైవేట్ స్కూల్లో చాలామంది విద్యార్థులు మంచిగా మార్కులు వచ్చాయని మీరు అనుకుంటున్నారు. కాకపోతే సీన్ రివర్స్ అయింది. ఎప్పుడు ప్రైవేట్ స్కూల్స్ హవాయే నడిచేదండి. పత్రికల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ ఎక్కడైనా సరే మా స్కూలే గొప్ప, మా స్కూల్లోనే ఎంతమంది వచ్చారు, ఒకటి రెండు అని వింటానే ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు సంబంధించింది. అయితే ఇప్పుడు రోజులు మారాయి. ఎందుకంటే సాధారణమైన మధ్యతరగతి ఇంట్లో ఉండే ఒక వ్యక్తి కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని 10th క్లాస్లో ఫస్ట్ వచ్చే రోజులు కూడా ఇప్పుడు వచ్చేసాయి. సో ఈ పోస్టర్ చూస్తే కనుక ఇది ఏ ప్రైవేట్ సంస్థది కూడా కాదండి, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ పోస్టర్ చూస్తే కనుక సో ఇక్కడ ఈస్ట్ ఆర్ వెస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బెస్ట్ అని చెప్పేసి ఇక్కడ మన ప్రభుత్వం అయితే ఈ విధంగా ప్రకటించింది. నాకు తెలిసి సో నా జీవితంలో ఎన్నాళ్ళ తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఇంత ఈ విధంగా మార్కులు వస్తాయి. చాలా స్కూల్స్లో వస్తాయి, చాలా సందర్భాల్లో కూడా వస్తాయి. అయితే ఈ విధంగా ప్రకటించడం ఎక్కడ చూడాల అంటే గవర్నమెంట్ ఏ విధంగా విద్యను ప్రోత్సహిస్తుంది, విద్య పట్ల ఆసక్తిగా ఉన్న వారిని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుంది, మరి ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది అనేది ఇదంతా ఈ ఒక్క పాంప్లెట్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ పాంప్లెట్ చూస్తే కనుక వివిధ ప్లేసుల్లో ఎవరైతే విద్యార్థులు బాగా చదువుకుని అది కూడా గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే ఎక్కువగా మార్కులు సాధించారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఇక్కడైతే ఒక పాంప్లెట్ అయితే రెడీ చేయడం జరిగిందండి. చాలా ప్లేసుల నుంచి ఇక్కడ చూస్తే కనుక సంపర, అదేవిధంగా కొల్లూరు, ఇక్కడేమో లక్ష్మీవాడ, సో సొరబి, అంతేకాకుండా కొత్తపల్లి ఆఫ్ పీలేరంట, తుని నుంచి, కాకినాడ నుంచి, సో విజయవాడ, సో ఈ విధంగా వేరే ప్లేసుల నుంచి సో ఏకంగా యావత్ ఆంధ్రప్రదేశ్లో సో వేరే జిల్లాల నుంచి ఎవరైతే హైయెస్ట్ మార్కులు సంపాదించారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళ కష్టాన్ని గుర్తించి మరి గవర్నమెంట్ మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా అయితే ఒక పాంప్లెట్ అయితే బయటకైతే రావడం జరిగింది. సో చెప్పాను కదా, ఇప్పుడు వచ్చి నేను ఎప్పుడైతే ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థుల్ని ఏ విధంగా గవర్నమెంటే ప్రమోట్ చేస్తుంది అంటే చూడండి, ఒకప్పుడు అంటే కొన్నేళ్ల క్రితం టాక్ ఏ విధంగా ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్సా చదువు ఎవరు చెప్తారు, ఎవరు చెప్పరు కదా. సో వస్తారు, టీచర్స్ వస్తారు, ఏదో వాళ్ళు చెప్పింది చూస్తారు, వాళ్ళకి క్రమశిక్షణ ఉండదు, ఎలా పడితే అలా మాట్లాడతారు, సరిగ్గా విద్యాబుద్ధులు నేర్పించరు, వాళ్ళకి క్రమశిక్షణ ఉండదు, ఈ విధంగా మాట్లాడుతూనే ఉండేవారు. అయితే మొత్తానికి రోజులు మారాయి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో సో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్య అనేది ఏదో మార్కుల విషయం కాదండి. సో విద్య అనేది సంస్కారం నేర్పించాలి, విద్య అనేది పెద్దవారి పట్ల గౌరవం పెంచాలి, విద్య అనేది జ్ఞానం పెంచుకోవాలి. సో ఈ విధంగా ఇటువంటి అంశాలపైన నారా లోకేష్ గారు దృష్టి పెట్టి ఇవే కాకుండా ఇంకా చూస్తే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మరి డిజిటల్ క్లాసులు కావచ్చు, అదేవిధంగా పిల్లలకి అంటే టీనేజ్ కదా, స్కూల్ అంటేనే టీనేజ్. సో ఈ టీనేజ్లో పెద్దవారి పట్ల గౌరవం ఉండాలంటే మంచి మాటలు చెప్పే వ్యక్తులు ఉండాలి. మరి చాగంటి కోటేశ్వరరావు గారిని మరి సలహాదారుడిగా ఉంచి పిల్లలకి ఏ విధంగా అంటే నైతికత ఏ విధంగా పెంచాలి అని చెప్పేసి ఆయన ఎవరైతే చాగంటి కోటేశ్వర గారు చెప్పేటటువంటి మంచి మాటల్ని, ఆయన ఇచ్చే సూచనల్ని ప్రభుత్వం పాటించేలాగా విద్యార్థులు ఎలాగైనా సరే కష్టపడి మంచిగా చదువుకొని ఉద్యోగమే చేస్తారో వ్యాపారమే చేస్తారో పక్కన పెడితే మంచి వ్యక్తులుగా ఉండాలి అంటే మంచి మాటలు వినాలి, మంచి పనులు ఆచరణలో ఉండాలి. సో ఈ విధంగా అయితే చాలా మంచి కార్యక్రమాలను అయితే చేస్తున్నారండి. ఇంకొక విషయం వస్తే కనుక మధ్యాహ్న భోజనం విషయంలో మరి డొక్కా సీతమ్మ సో పథకం ఏదైతే ఉందో సో దాన్ని కూడా చాలా మంచిగా ఇంప్లిమెంట్ చేస్తూ సో స్మార్ట్ కిచెన్లు తీసుకొస్తూ బ్యాగ్స్ కావచ్చు, లేదంటే వాళ్ళు వేసుకున్న యూనిఫామ్ కావచ్చు, ఏదైనా సరే అండి ఎక్కడా కూడా ఒక కార్పొరేట్ విద్యకి ఎక్కడ కూడా తీసిపోకుండా గవర్నమెంట్ విద్య అనేది ఉంది అని చెప్పేసి నారా లోకేష్ గారు ప్రూవ్ చేశారు. ఆయన పడ్డ కష్టానికి ప్రతిఫలమే ఈ రికార్డ్. ఎక్కడ చూసినా అంటే ఎప్పుడు ఎలా ఉంటుందండి, ప్రైవేట్ స్కూల్స్ హవే ఎక్కువగా ఉంటుంది, అంటే ఎక్కడ చూసినా వాల్ పోస్టర్లు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు రోజులు మారాయి, సీన్ కూడా రివర్స్ అయింది. సో ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్లే చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనం. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.